చుడేలు మాయలో నుంచి ఎలా బయటపడాలి? ఇవన్నీ మీకు జాయ్ బ్యాగ్లో దొరికాయా? అవును సార్, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎలక్షన్ లో గెలవాలని మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు అయిపోతారు. హీరో అలీబాబాకి తెలుసు ఈ దారి, గుహలోకి తీసుకువెళ్లేది అదే దారి. అటువైపు దారే లేదు. ఏం చేద్దాం? ఇక్కడైతే తెరుచుకోసం కబోర్డ్ కూడా లేదు. డోలు మనం బయటికి వెళ్ళడానికి బదులు ఇంకా లోపలికి వచ్చేసామనుకుంటా. ఇది కూడా ఒకవేళ ఆ మంత్రగత్తె మోసం కాదు కదా? ఇప్పుడేం చేద్దాం బేబే? నన్ను ఆలోచించని. నేను ఏం చేయను, కడుపు నిండా తిని చాలా రోజులయ్యింది. హీరో, ఇంకా తెల్లారడానికి 10 నిమిషాలు మాత్రమే ఉంది. 10, 8, 6, 4, 2. బేబే, మీరు ఏం లెక్క పెడుతున్నారు? హీరో, ఈ గదిలో ప్రతి వస్తువుల సంఖ్యని 2తో గుణించొచ్చు. కావాలంటే చూడు, 2 విగ్రహాలు, 4 సోఫా కుర్చీలు, ఈ 6 కార్పెట్లు, 6 కుర్చీలు, 4 పెయింటింగ్లు, ఇవి 2. అవునా? అంటే అంటే ఆ 2 నెంబర్లో ఏదో రహస్యం ఉందనా? అది మనకేదో దారి చూపిస్తోంది. ఇప్పుడు మనం ఈ గదిలో జోడుగా లేని వస్తువేముందో కనిపెట్టి తీరాలి. లేదా బేసి సంఖ్య వచ్చే వస్తువైనా సరే. బేబే, ఆ కుర్చీ అదొక్కటే ఉంది. బేబీ, ఈ కుర్చీ ఇక్కడ ఇదొక్కటే ఉంది. నువ్వు ఈ నెంబర్లతో ఎలాగైనా బయటికెళ్ళే దారి చూపించు దుర్గమ్మ. ఏంటి, ఏమీ రాలేదు అంటే దీనికి అర్థం బయటికి వెళ్లాల్సిన మార్గం లేనే లేదా? ఇప్పుడు తనొచ్చి మనల్ని అంతం చేసేస్తుంది. హీరో, పిల్లలు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేను. ఏదోటి చేయి హీరో. మనకి ఎక్కువ టైం కూడా లేదు. సూర్యోదయానికి ముందే మంత్రగత్తె వేళ ప్రాణాలు తీసుకెళ్లిపోతుంది. కానీ హీరో శక్తులు మాత్రం సూర్యోదయం అయితే వస్తాయి. కానీ మనం అంతవరకు ఆగలేం కదా. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆగండి. ఇలా పడడంలో కూడా ఏదో అర్థం ఉంటుంది. 0, 0. బేబే, అవి కుర్చీ మీద పెట్టబడున్నాయి.
అయితే బయటికి వెళ్లి దారి కూడా ఆ కుర్చీ మీదే తెలియచ్చు. అయ్యుండొచ్చు. ఒకవేళ ఆ కుర్చీలో కూర్చుంటే బయటికెళ్లే దారి దొరుకుతుందేమో. బబ్లీ, వెనక్కి రండి. మనకి బయటికి వెళ్లే దారి దొరికిపోయింది. రండి పిల్లలు. నువ్వు వెళ్ళు. రండి. సూర్యోదయం కాక పూర్వమే మీ అందరి ఆత్మలు నా మహాప్రభు పాదాల దగ్గర పడయబోతున్నాను. వాళ్ళనేమైనా చేసే ముందు నువ్వు నన్ను ఓడించాలి. అదే నీ ఇష్టమైతే కానీ ఓ పసి కుర్రాడి మీద నీ బలం చూపడానికి సిగ్గుగా లేదు? ఇప్పుడే కదా ప్రారంభమైంది. నా ఈ మంత్రదండంతో ఈ హీరోని కూడా అదే గది పట్టిస్తాను. పని చేశాయిగా నా చప్పట్లు. ఇక నీ బతుకంతా ఇక్కట్లు. బేబీ, సైతాన్ బంగ్లా బయట మీ శక్తులు మీకు తిరిగి వచ్చేసాయి. ఈ చప్పట్లు కొట్టడంతో నా దుష్ట శక్తిని ఏమాత్రం తగ్గించలేవు. ఇక నువ్వు చూస్తుండగానే వీళ్ళందరి ప్రాణాలు తీసేసుకుంటాను. హీరో, నువ్వు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. నేను అంతవరకు తనని ఆపుతాను. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను. నా గురించి కంగారు పడకు. నాకు నీ ప్రాణాలు, పిల్లల ప్రాణాలే ముఖ్యం. నేను వచ్చింది మిమ్మల్ని కాపాడడం కోసమే. సైతాన్ కాలం పూర్తయ్యే లోపే ఎలాగైనా నువ్వు ఆ హీరో ప్రాణం వశపరుచుకోవాలి. సమయం దాటిపోతోంది. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా వెళ్ళు. ఆ పసి పిల్లల ప్రాణాలు కాపాడు. నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను. మీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. నన్ను నేనే కాపాడుకుంటాను. మిమ్మల్ని నేనే రక్షించగలను. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు. వెళ్ళిపో. పదండి. బేబీ, 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 కళ్ళు తెరవండి. బేబీ, నేను మీకేమీ కానివ్వను. బేబీ, బేబీ. తను కళ్ళు తెరవడానికి ముందే నా మంత్రశక్తితో తను శాశ్వతంగా కళ్ళు తెరవకుండా అంతం చేసేస్తా. ఇంకొక మాట మా బేబీ గురించి మాట్లాడామంటే జాగ్రత్త. నాతోనే పోటీకొస్తావా? అది కూడా సైతాను కాలంలో. ఇక నిన్ను ఎవరు కాపాడలేరు.
నీ ఆత్మని నా విరాట్ ప్రభువుకి సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండు. నీ అంతటా నువ్వే స్వయంగా మృత్యుద్వారానికి వచ్చావు. ఇప్పుడు ఈ బేబీతో పాటు నిన్ను కూడా అంతం చేసేస్తా. దుష్ట శక్తి మేలుకునే సమయం. దాని ప్రభావం అనుభవించడానికి సిద్ధంగా ఉండు. మమ్మల్ని నువ్వే రక్షించగలవు దుర్గమ్మ. పాపంతో జరిగే ఈ పోరాటంలో మాకు జయం కలగనివ్వు. చూడు, దుష్ట శక్తి మేలుకునే సమయం. అనుభవించడానికి సిద్ధంగా ఉండు. దుష్ట శక్తి మేలుకునే సమయం. అనుభవించడానికి సిద్ధంగా సైతాన్ ఉండు. కాలం పూర్తయిపోయింది. ఇక హీరోకి ఏ ప్రమాదం లేదు. హీరోకి శక్తి మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు నీ సంగతి నేను తేలుస్తాను. ఇది పొద్దునే తాగే కాఫీ లాంటిది. ఇప్పుడు టిఫిన్ కూడా చేద్దు గాని. బేబే, మీకేం కాలేదుగా బేబే? నాకిప్పుడు అర్థమైంది నీ పేరు హీరో అని ఎందుకు పెట్టారు. మమ్మల్ని కాపాడింది మీరే బేబే. మీరు లేకపోయి ఉంటే ఈ సైతాన్ బంగ్లా నుంచి మేము బయటకు వచ్చేవాళ్ళమే కాదు. దీన్నే టీం వర్క్ అంటారు. అవునా డోలు? 5 రోజులు పడిన శ్రమంతా ఒక్క క్షణం ఆలస్యం చేసి వృధా చేశారు. దానికి శిక్ష ఏంటో తెలుసుగా? నన్ను క్షమించవా జిగర్? తనకి క్షమాపణ కాదు, శిక్షే వెయ్యాలి. దుష్ట శక్తుల అధిపతి మహావిరాట్ కి జయ. నువ్వు చూపించిన నిర్లక్ష్యం వల్ల ఆ హీరో మళ్ళీ తప్పించుకున్నాడు. దాని శిక్షని నువ్వు రాబోయే 7 జన్మలు అనుభవించాలి. అజ్గర్, ఇప్పుడు ఏం చెయ్యాలో నీకు బాగా తెలుసుగా? తెలుసు ప్రభు, తెలుసు. అద్దంలో ఆత్మ, అద్దంలోనే మరణం. నాకిప్పుడు వెంటనే హీరో ఎక్కడున్నాడో తెలియాలి. అది తెలుసుకోవడం చాలా కష్టం ప్రభు. అన్ని మంచి గుణాలున్న ఆ హీరో జాడ అద్దంలో తెలుసుకోవడం మీరు అనుకున్నంత సులువేం కాదు ప్రభు. మనం హీరో దగ్గరకెళ్ళలేకపోయినా అతను ఏ రూపంతో తను హీరోనని బయట వాళ్లకు తెలియకుండా తిరుగుతున్నాడో ఆ అసలు రూపాన్ని తెలుసుకుని ఆ రూపం దగ్గరకెళ్లే ప్రయత్నం చేద్దాం. తెలుసుకో ఆ హీరో ఎవరో, ఎక్కడుంటాడు. దాంతో అతన్ని, అతని స్నేహితుల్ని ఒకేసారి మనం అంతం చేయగలుగుతాం. అలాగే ప్రభు, తెలుసుకుంటా. భవిష్యత్ కాలం విరాట్ ప్రభుదే. మళ్ళీ మన స్వీట్ హోమ్ కి వచ్చేసాం. స్వీట్ అయినా సరే, కారమైనా సరే, ఏదో ఒకటి ముందు తినడానికి ఇస్తే అదే నాకు చాలు. ఆ దుర్మార్గురాలు నా కొడుకుని నానావస్థలు పెట్టింది. ఈ పాటికి ఆ పిల్లలు ఎన్నెన్ని రకాల భోజనాలు తింటుంటారో. ఇంకా ఎందుకు డోలు బాధపడతావు? మనం ఇంటికి వచ్చేసాం కదా, నీకేం కావాలో తీసుకొని తిను. కానీ నాకు పెట్టే వాళ్ళు ఎవరున్నారు? బేబే, ఆ? ఇదంతా నాకేనా? అన్ని రకాలు ఒక్క డోలు కోసమే. ఎన్ని రకాలు!
థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ. మరి నాకు అరే అంతుంది కదా తినడానికి, నువ్వు తిను. నేనా? అన్ని క్యాలరీస్ ఉన్న ఫుడ్డా? నో నో వేస్. తినకపోతే ఆకలితో ఉండు. అసలు క్యాలరీస్ అంటే ఏమిటి? ఆ ఉన్నవి తింటే చాలా లావెక్కిపోతారు. బబ్లీకైతే సాలడ్స్ ఇంకా జ్యూసెస్. అవునా బబ్లీ? అంతే. అదా సంగతి. ఆగాగు. బేబీ మీరు గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బేబీ. అవి నావి. అంటే రాత్రంతా జాయ్ రాలేదన్నమాట. జాయ్ తో పాటు బేబే కూడా కనిపించట్లేదే. అమ్మ రాగానే వీళ్ళిద్దరు సంగతి నేను చెప్తాను. నీవి తిను చాలు. థ్యాంక్ యూ సో మచ్ బేబే. ఈ చప్పుడు జాయ్ రూమ్ లో నుంచి వస్తోంది. ఒకవేళ జాయ్ మాత్రం ఆ రూమ్ లో ఉంటే వాడిని నేను వదిలిపెట్టాను. నేనెప్పటికీ మీ ముగ్గురి ప్రతిరూపాలు. నా కళ్ళల్లోనే మిమ్మల్ని దాచుకుంటాను. నేనెప్పుడు అనుకున్నా మీరు నా కళ్ళ ముందే ఉంటారు. బేబే, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారా? ఆ సైతాను కాలం మీ రక్షణ కోసం వచ్చాను. ఆ 5 గడ్డు రోజులు గడిచిపోయాయి. నీ శక్తులు నీకు తిరిగొచ్చేశాయి. ప్లీజ్ బేబే, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. మేము మీరు లేకుండా ఎలా ఉండగలం? నాకు మీరు లేకపోతే బాధగానే ఉంటుంది, కానీ వెళ్ళక తప్పదు. అలా ఎందుకు వెళ్ళాలి బేబే? ఏ కారణం కోసం నేను మీ దగ్గరకు వచ్చానో అలా లోకంలో చాలా మందికి నా అవసరం ఉంటుంది. అంటే మళ్ళీ మనం ఎప్పటికీ కలవమా? ఎందుకు కలుసుకో? తప్పకుండా కలుసుకుంటాం. జాయ్ తలుపు తీ. జాయ్ తలుపు తీ. జాయ్ తలుపు తీయమంటున్నానా? ఈ పరిస్థితిలో తమ్ముణ్ణి కలుసుకుంటారా? జాయ్ ఈ కుర్రాడెప్పుడు ఎందుకు అలా ఎగిరిపడతాడో అర్థం కాదు. జాయ్ వినిపించట్లేదా? ముందు తలుపు తీ. నాకు తెలుసు నువ్వు లోపలే ఉన్నావని. తలుపు తీ. అరే అవి, ఏమైంది నీకు? ఎందుకు అంత కోపంగా ఉన్నావు నువ్వు? ఓ మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ముందు జాయ్ సంగతి ఏంటో చూస్తాను. స్కూల్ నుంచి ఎందుకని భయపడి పారిపోయావు? ఇప్పుడు చూడు, నీ వల్ల ఎలక్షన్స్ ఆగిపోయాయి. డోంట్ వరీ అవి, ఎలక్షన్స్ లో నువ్వే గెలుస్తావు. నువ్వే క్లాస్ లీడర్ అవుతావు, సరేనా? అన్ని విషయాలు తెలుసుండి కూడా ఎందుకని పోస్టర్లన్నీ చింపావు? నేనేమి ఆ పోస్టర్ని చెప్పలేదు. నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఎలా? అయితే పీపీ గారు పట్టుకున్నప్పుడు ఎందుకని భయపడి పారిపోయావు? ఒకవేళ అమ్మ మాత్రం నిన్ను ఒకసారి ఫోన్ చేస్తుంటే నువ్వేం చేస్తుండేవాడివి? ఏమనుకో కవి, దయచేసి కోపాడద్దు. వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? ఏమిటవి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? నేను కరెక్ట్ గానే చెప్తున్నా. బేబీ ముందు నీ నాటకాలన్నీ సాగవు. 2 నిమిషాల్లో రెడీ అయి నాతో పాటు స్కూలుకు రా. నువ్వేం దిగులు పడకు జాయ్. పాపం చిన్నపిల్లాడు మాటలకి బాధపడకూడదు. తను చెప్పినవన్నీ కూడా నిజమే కదా బేబే, అందుకే నాకు అంత బాధగా ఉంది. అరే ఏమంటున్నావు నువ్వు గొప్ప హీరోవి. హీరో ఎప్పుడు ఓడిపోడు. లేదు, నేనప్పుడు జాయిన్ అయ్యి ఇప్పుడు జాయిన్ అయ్యి నేనెప్పటికీ జాయ్ గానే ఉంటాను. ఈ జాయ్ని ఆ హీరో కూడా కాపాడలేడు. అంటే నేనొచ్చిన పని ఇంకా పూర్తవలేదన్నమాట.